వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యా సంస్థల్లో హిజాబ్ను ధరించొచ్చు, సుప్రీం సంచలన తీర్పు. ఆదివాసీ మహిళలతో సీఎం చంద్రబాబు నృత్యం. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది, వైఎస్ జగన్. ప్రభుత్వ నిర్వహణతో నగర ప్రజలు తీవ్ర నష్టం, కేటీఆర్. కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు హిజాబ్ను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కాలేజ్ ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా నిలిపివేసింది. హిజాబ్పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. అనంతరం డప్పు వాయించి గిరిజనుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసిన అక్కడ రాజేంద్ర పాలెంలో ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేసేసారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదెందుకు పెట్టలేదు? మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ బెల్. ఇది సన్నై చిన్నది, ఇది రణసింగ అంటారు సార్. పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడ కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు. ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నాం సార్. ఇవి మన రామ్ గారు మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్పిస్తాం, నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. 100 మంది పని చేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేస్తామండి. 100 మంది పని చేస్తున్నామండి. అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు? అవునండి, తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి, కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి. రెండు కలిపి మీరు? కుక్కునూరులో కూడా మీకు మేము బిస్కెట్లు ఇచ్చామండి. ఇప్పుడు అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు. మేము ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర? ఏమి ఉన్నాయి? యూనిట్ ఎట్టుంది? ఎట్లా చేస్తున్నారు? మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు. దానికి కావాల్సిన మెషినరీ ఎంత ఉందా? మిషనరీ అంతా ప్రభుత్వమే మాకు ఫ్రీగా ఇచ్చిందండి. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో? అప్పట్లో మేమైతే ₹1 ఖర్చు పెట్టలేదండి. ట్రైనింగ్ ఇచ్చేసారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్ళల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు ప్రశ్నిస్తున్నారు. రాడ్లు కత్తులతో గ్రామాల్లో దాడులు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉంటే ఇప్పటికీ అందరికీ రైతు భరోసా ఉండేదని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాల జిల్లా సీతారామపురంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్కచెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు,
మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒక్కసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు, పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, నార్పరెడ్డి, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపరెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే, ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా ఉన్నాయి, తుపాకులు కూడా చూపించారు. రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే, ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, కత్తులు కనిపిస్తా ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి 9:30 గంటలకు సినీతారలు పాయల్ రాజ్పుత్, సంయుక్త మీనన్ కరీంనగర్లో సందడి చేశారు. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న షీ టీం బృందంలో పాయల్, సంయుక్త ఫోటోలు దిగి బ్యానర్ను ప్రదర్శించారు. అనంతరం వేదికపై మాట్లాడుతూ యువతలో జోష్ నింపారు.
బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఒక మూవీ చేస్తున్నాము, స్వయంభూ విత్ నిఖిల్ గారు, అండ్ ఇంకోటి శర్వానంద్ గారితో ఒక మూవీ చేస్తున్నాము, అండ్ తర్వాత ఒక మూవీ హిందీలో చేస్తున్నాము కాజోల్ అండ్ ప్రభుదేవా గారితో. అండ్ దెన్ ఇంకొక 2 మూవీస్ స్టార్ట్ అయింది, బట్ నేను అనౌన్స్ చేయలేము బికాజ్ ప్రొడక్షన్ వాళ్ళు దే విల్ గెట్ యాంగ్రీ. కీప్ ఇట్ ఎ సీక్రెట్. బట్ ఖచ్చితంగా సో ప్రేక్షకులకి ఇప్పుడు మంచి కంటెంట్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టతోటి నేను కూడా ఫాలో అవుతున్నాము, మంచి కంటెంటే చేస్తున్నాము. చెప్పాలంటే మనం చెప్తాను, పాయల్ రాజ్పూత్ గారిని స్క్రీన్ మీద చూస్తే నచ్చారా, లైవ్ లో నచ్చారా మీరే చెప్పాలి. తెలుగు. సో RX100 లో ఇందు నచ్చిందా और మంగళవారంలో శైలు నచ్చిందా? రెండు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూసి నా మై హార్ట్ బీట్ ఈస్ గోయింగ్ అప్ బికాస్ ఈ ప్రేమ కోసం ఎదురు చూసి నేను అసలు ఈ ఎనర్జీ చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకంతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. నల్గొండ రైతులు సాగునీటి అవసరాలు తీరకుండా హైదరాబాద్ నగరానికి సుంకిశీల నీళ్ళని ఎట్లా తీసుకెళ్తారని ఆందోళన చేశారు. రైతులను ఒప్పించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 90 మిలియన్ల గ్యాలన్ల నీళ్లను సుంకిశాల నుంచి నీళ్లను హైదరాబాద్ నగరానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా. ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది. హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు, అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ ఏకకాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. మా సాగునీటికి డోకా లేదు, మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు, కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును, మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక్క మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు AMRP ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే 510 ఉంటేనే, 510 హైట్ ఉంటేనే, 510 ఫీట్ ఉంటేనే AMRP లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంది? విద్యా సంస్థల్లో హిజాబ్ను ధరించొచ్చు, సుప్రీం సంచలన తీర్పు. ఆదివాసి మహిళలతో సీఎం చంద్రబాబు నృత్యం. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది, వైఎస్ జగన్. ప్రభుత్వ నిర్వహణతో నగర ప్రజలు తీవ్ర నష్టం, కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.